ఏమన్నారు లంచ్ బ్రేక్ ఉంది మళ్ళీ ఇప్పుడు ఆ లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ లంచ్ తర్వాత ఇప్పుడు కూడా మాకు రాదు నమ్మకం ఉంది అగైన్ వీ హావ్ టు గో బ్యాక్ సమ్వేర్ దిస్ ఇస్ ఇడియాటిక్ డెసిషన్ అన్నం అడిగి పెట్టుకో అన్ని కీప్ ఎవ్రీథింగ్ రెడీ మీరు ఏమి చేయము మా ఫ్రెండ్స్కి వాడికి ఎందుకు ఆయమ్మ మా ఇంట్లో ఉంటున్నారు మా టెనెంట్ వచ్చారు ఈ 3 బ్యాంకులకి పోయి మీరు అనుకుంటారు తీసుకెళ్తే ఏమి మీరు ఎప్పుడు నిలబెట్టారమ్మా ఏం చేస్తాం ఎక్కడ ప్రైవేట్ జాబ్ ఇప్పుడు డబ్బులు మార్చుకోవాలంటే నీకు ఖర్చులకు డబ్బులు కావాలని మార్చుకోవాలి కదా దానికోసం ఈరోజు ఖర్చు అయినా ఎంతమంది ఈరోజు ఈ మార్చుకుంటే కానీ నీకు ఖర్చులకు డబ్బులు ఈ చర్య వల్ల మీకు బాగా ఇబ్బందిగా Anyway, at least we are making some public inquiry, finding the reality. Thank you very much, MP garu. Sorry, మనం వాళ్ళతో వాయిస్ ఇప్పిద్దామని ఇక్కడ ప్రజల బాధ చూస్తుంటే వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంది. గంటలు నిలబడ్డా కూడా బ్యాంకులోకి పోయినాక డబ్బు లేదనే పరిస్థితి ఈరోజు వస్తుందంటే దీనికి అంతటికీ కారణం ప్రధానమంత్రి గారు ఇట్లాంటి నిర్ణయం తీసుకోకముందు దానికి ప్రయత్నమయ్యే ఏర్పాట్లు చేస్తుంటే ఈరోజు ప్రజలు ఇంత ఇబ్బంది పడకుండా ఉండేవాళ్ళు. మేము వాళ్ళు తీసుకున్న నిర్ణయం 500, 1000 నోట్లు రద్దు చేయడం నిర్ణయం అనేది మేము హర్షిస్తున్నాం, మేము స్వాగతిస్తున్నామని కూడా మన పార్టీ తరఫున ఫస్ట్ రోజు చెప్పడం జరిగింది. కానీ మనందరికీ ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై మనపై ఉంది. కానీ ఈరోజు మనం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఏఎస్టీగా నిర్ణయం తీసుకున్నందువల్ల ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు తొలగించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంటుంది. దీనికి సక్రమంగా ఏ మార్గానైతే పెడితే ప్రజలకి ఇబ్బంది నుంచి తొలగిపోతాయో ఆ ఇబ్బందులు తొలగించే కార్యక్రమం తక్షణమే కేంద్ర ప్రభుత్వం చేయాలి. మేము ఢిల్లీలో కూడా నిన్న ఇదే చెప్పడం జరిగింది. ఏదైతే నల్లధనాలను వెనక్కి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేస్తుందో దానికి మా పార్టీ నుంచి తప్పకుండా మద్దతు ఉంది. మీ నిర్ణయం మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు చేసిన విధానం వల్ల ఈరోజు రాష్ట్రంలోని దేశంలోని ప్రజలందరూ కూడా కష్టాలు పాలవుతున్నారు. కనీసం తినటానికి నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. బ్యాంకులకు పోతే డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులు ఇచ్చినా వాళ్ళు 2000 రూపాయల నోటు ఇస్తున్నారు. ఆ 2000 రూపాయల నోటు మార్కెట్లో చిల్లర లేక వాడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ పరిస్థితులన్నిటికీ కారణం మీరు తొందరపాటుగా తీసుకున్న నిర్ణయం. మీరు మార్కెట్లో డబ్బులు చలామణి కాకుండా చేయాలనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్గా లోయర్ డినామినేషన్ మనీని మార్కెట్లో రిలీజ్ చేసి బ్యాంకుల దగ్గర సప్లై ఏ మేరకు అవసరమో ఆ మేరకు బ్యాంకుల దగ్గర చిన్న నోట్లన్నీ పెట్టి మీరు ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఈరోజు ప్రజలు ఈ విధంగా ఇబ్బందులు. వారం రోజులు అవుతున్నప్పటికీ ఏటీఎంలు ఇంకా రీస్టోర్ కాని పరిస్థితి ఉంది. క్యూ లైన్లు అయితే ఇలాగే కొనసాగుతున్నాయి. ఏటీఎంల సర్వీస్లకు వస్తే అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు ఉంటున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కనీసం చిల్లర వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు చిన్నాభిన్న పరిస్థితి ఉంది. అందరూ ముఖ్యంగా నిరుపేదలు, చిరు వ్యాపారస్తులు, గ్రామీణ ప్రజలు, రైతులు మరైతే వాళ్ళ కష్టం వర్ణనాతీతం. వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉండవు. రైతులకి వాళ్ళు డబ్బులు వేయాలంటే మీరు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయలేదు, మేము యాక్సెప్ట్ చేయమంటున్నారు. ఈ డబ్బు ఏం చేయాలి? వాడు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. రైతులకు దీని మీద పూర్తిగా అవగాహన కూడా లేదు. దీనికి అన్నిటికీ ప్రయత్నం ఏర్పాటు తక్షణమే చేపట్టాలి. రైతులు కానీ, చిరు వ్యాపారస్తులు కానీ, సామాన్య ప్రజలు కానీ, నిరుపేదలు కానీ, ముఖ్యంగా స్టూడెంట్స్, ఇక్కడ క్యూలో నిలబడ్డ స్టూడెంట్స్ని అడుగుతుంటే వాళ్ళు ఫీజులు కడతానికి డబ్బులు కావాలంటే నేను మార్చుకోవడానికి వచ్చాను సార్, 2 రోజులు తిరుగుతున్నా నాకు డబ్బులు లేవంటున్నాడు. ఎవరికి కష్టాలని తీర్చేది? హాస్పిటల్స్లో బిల్లులు కడతానికి డబ్బులు లేవు. ఈ పరిస్థితి నచ్చి తక్షణమే యుద్ధపాతికపై ఈ సమస్యను పరిష్కరించేదానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రజలు ఎక్కడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా మీరు ఏ విధంగా అయితే నల్లధనాన్ని వెలికి తీయాలనుకున్నారో చేయండి. నల్లధనాన్ని వెలికితీయడానికి భారతదేశంలోని పౌరులందరం కూడా మీకు సహకరిస్తాం. కానీ ప్రజల్ని, దేశంలోని పౌరుల్ని ఇబ్బందులు పాలు చేయొద్దని మాత్రం కేంద్ర ప్రభుత్వానికి. పార్లమెంటరీ పార్టీ కమిటీ మీటింగ్లో కానీ రేపు పార్లమెంట్లో కానీ మీరేమి ఈ ఇష్యూ మీద రైజ్ చేయబోతున్నారు? తప్పకుండా నిన్న ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో కూడా మా పార్టీ తరఫున మా పార్లమెంటరీ పార్టీ లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు
మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు, స్పీకర్ గారు అందరి సమక్షంలో మాకు ఈ సమావేశాల్లో 2 అంశాలు ప్రధానంశం. ఒకటి, మా రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా విషయం. రెండోది, మీరు నల్లధన వెలికితీయడం కార్యక్రమంలో మీరు చేపట్టిన చర్యల వల్ల ప్రజలు రాష్ట్రంలోనూ దేశంలోనూ చాలా కష్టాలు అనుభవిస్తున్నారు గత వారం రోజులుగా. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించే కార్యక్రమం చేయాలి అని చెప్పి మా పార్టీ విధానం కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ సమావేశాల్లో ప్రజలు ఏ విధంగా కష్టాలు అవుతున్నారని ఒక పార్లమెంట్ సమావేశాలు రేపు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో సందర్భంగా ప్రజల కష్టాలను మేము పార్లమెంట్లో కూడా చర్చిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్.